శైవ గ్రంథాల్లో ఎస్పెషల్ గా శివపురాణం రుద్ర సంహితంలో మహాదేవుడి యొక్క త్రినేత్రం గురించి చాలా అందమైన కథ ఉంది. ఒకరోజు పార్వతీదేవికి ఆశ్చర్యం కలిగింది. శివుడి దేహం మీద 2 కళ్ళే కనిపిస్తున్నాయి, కానీ దేవతలు ఋషులు అందరూ త్రినేత్ర అని పిలుస్తారు. దేవి ఈ రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంది. మహాదేవుణ్ణి అడిగింది, ఈ రహస్యం ఏంటి అని. దేవి, ఈ కన్ను శరీరం మీద ఉందని కాదు, ఈ కన్ను లోకం చూడలేని నిజం చూస్తుంది అని మహాదేవుడు చెప్పాడు. ఆయన చెప్పిన వెంటనే త్రినేత్రంలో ఒక చిన్న జ్యోతి వెలిగింది. ఆ జ్యోతి గొప్ప అగ్నిలాగా కాదు, అది జ్ఞానంలాగా వెలిగింది. శివపురాణంలో ఇది జ్ఞాన అగ్ని అని పేరు పొందింది. ఆ సమయంలో శివుడు దేవికి ఒక గొప్ప దృశ్యం చూపించాడు. ఈ లోకంలో 2 కళ్ళు వస్తువులని చూపిస్తాయి, కానీ ఈ 3వ కన్ను వస్తువుల వెనక ఉన్న తత్వం చూపిస్తుంది అని. అలా శివతత్వం చెప్పేది ఏంటంటే, శివుడి యొక్క 3 కళ్ళు అంటే ఒక కన్ను సత్య దృష్టి, ఒక కన్ను జ్ఞాన దృష్టి, ఇంకో కన్ను తపో దృష్టి. ఇది సంహారం కోసమే కాదు, లోకంలో భయం, అసత్యం, అజ్ఞానం అన్ని దూరం చేసే దృష్టి. అందుకే శివుడిని త్రినేత్రం అని, విశ్వనాథ దీపం అని కూడా పిలుస్తారు. లోకంని వెలుగు ఇచ్చే నేత్రం అని.